నమస్తే, నేను డాక్టర్ నీలిమ, ఈఎన్టీ స్పెషలిస్ట్, ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. ఇవాళ మనం గొంతు గురించి తెలుసుకుందాం. గొంతు అనేది మనకి ఓన్లీ మింగడం కోసం మాత్రమే కాదు, ఇది మన వాయిస్ కి అండ్ ఆల్సో మన రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ఎంట్రీ అండ్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో సాధారణంగా గొంతుకు సంబంధించిన వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మింగడంలో ఇబ్బంది, వాయిస్ చేంజ్ అవ్వడం అండ్ ఆల్సో దీర్ఘకాలిక దగ్గు. కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సినవి, అస్సలు చేయకూడనివి ఏంటంటే ఇవాళ మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా కొంచెం గొంతులో నొప్పిగా, ఇరిటేషన్గా అనిపిస్తే ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్ కొంచెం గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని బాగా పుక్కిలించి ఊసేయడం. ఇదేంటంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి ఎర్లీ స్టేజెస్లో మంచి రెమెడీ అన్నమాట. దాంతోపాటు చల్లటి వస్తువులకి దూరంగా ఉండడం. ఇవి ఏంటి అని అంటే మన థ్రోట్ మజిల్స్ని కన్స్ట్రిక్ట్ చేసి మన గొంతు నొప్పిని ఇంకా పెంచుతుంది. సో అందుకని చల్లటి వస్తువులకి దూరంగా ఉండాలి. దాంతోపాటు మంచిగా వాటర్ తీసుకోవడం, ఎడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేసినట్టయితే మనం థ్రోట్ యొక్క డ్రైనెస్ని, ఇరిటేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇవి కొన్ని మనం ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు. సో మనం చెయ్యకూడనివి ఏంటి అని అంటే గొంతుని తరచుగా క్లియర్ చేసుకోవడం. మనం అని ఇట్లాగా తరచుగా క్లియర్ చేసుకుంటూ ఉంటే మన వోకల్ కార్డ్స్ పైన ఎక్స్ట్రా స్ట్రెయిన్ పడి మనకి వాయిస్ చేంజ్ అన్నది ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైనా మనకి థ్రోట్ పెయిన్ లాంటివి ఉన్నప్పుడు మన వాయిస్ని ఎక్కువ వాడకుండా రెస్ట్లో ఉంచి మనం మంచిగా వాటర్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్.